లేదు లేదు, కోపం లేదు, ఫేసే అంతే. దివ్య మాధురి గారి ఒకలా. సో వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనం ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దివ్య మాధురి గారి షాప్ టూర్ అయితే చేసేద్దాం అనమాట. సో అక్కడ దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా అక్కడే ఉన్నారు. మనం ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లో బీరంగూడలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మన మదీనాగూడ అయితే వెళ్తాం అనమాట. సో మదీనాగూడలో వక్లా సిల్క్స్, అదే దువ్వాడ మాధురి శ్రీనివాస్ కొత్తగా పెట్టినటువంటి కాంచీపురం వక్లా సిల్క్ షాప్ అనమాట. సో అక్కడికి వెళ్ళి శ్రీనివాసరావు గారు ఉన్నారు అక్కడే, వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా కనుక్కుందాం మాధురి గారి గురించి. సో లెట్స్ గో స్టార్ట్. పని పని చేస్తామా రాని కనపడేదిగా కడుతుందా? ఇదే కదా లెఫ్ట్ సైడ్ అది ఇక క్రోమా అనే పోదాం. రోడ్ బాగా బ్లాక్. సో గైస్ మనం మొత్తానికైతే కాంచీపురం వక్లా సిల్క్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట మన దివ్య మాధురి గారి వక్లా సిల్క్స్, మన కాంచీపురం వక్లా సిల్క్స్ అనమాట. సో ఇక్కడే మన ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట దివ్య మాధురి గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ. సో షాప్ లోపలికి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ని అడిగి మాధురి గారి అంటే మాధురి గారు వాళ్ళతో ఎట్లా ఉంటారు ఏంటి సంగతి కూడా మీకు ఫుల్గా అయితే చూపిస్తాను. షాప్ కూడా చూపిస్తాను మొత్తం కూడా. ఇక్కడ శారీస్ కూడా చాలా ఫేమస్ అంట. వక్లా సిల్క్స్ అంటే శారీ ఫేమస్ అని ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. గాయస్ మనం ప్రజెంట్ వచ్చేసి మదీనాగూడలో అయితే ఉందన్నమాట. శ్రీ కాంచీపురం వక్లా సిల్క్స్ దగ్గర అయితే ఉందన్నమాట. సో దువ్వాడ శ్రీనివాసరావు గారును మన మాధురి గారి కంబైన్డ్గా అయితే మన ఈ షాప్ అయితే పెట్టారనమాట. సో దువ్వాడ మాధురి గారికి ఇది ఒక ప్యాషన్ అనమాట మనకి. అంటే శారీలు సేల్ చేయాలి అంటే తన మోడలింగ్లో ఎక్కువ అంటే ఈ బిజినెస్ ఎంచుకోవాలనుకుని కాంచీపురం వక్లా సిల్క్స్ మన స్టార్ట్ చేశారనమాట దువ్వాడ శ్రీనివాసరావు గారు మాధురి గారు. ఎక్కువ మాధురి గారు ఇంట్లో కన్నా కూడా మాధురి గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ మన షాప్లోనైతే ఎక్కువ ఉంటారనమాట. సో మదీనాగూడానికి మన క్రోమా పక్కనే ఉంటుందన్నమాట ఈ మా షాపు. ఈ షాప్ మరి ఈ చుట్టుపక్కల కూడా ఫేమస్ అనమాట. అంటే మంచి శారీలు తక్కువ ధరలో మంచి శారీలు కూడా లభిస్తాయి అనమాట. సో మేడం గారు ఎప్పుడు వచ్చినా కూడా తన ఖాళీ టైంలో కూడా మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తారన్నమాట. ఒకసారి షాప్ అయితే చూడండి. ఇక్కడ మాధురి గారికి ఓటింగ్ ఏమని చెప్పేసి దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళ స్టాఫ్ గారు మొత్తం అయితే మనకి ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. సో మాధురి గారిని ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళ కింద కానీ ఖచ్చితంగా ఓట్ ఫర్ మాధురి గివ్ ఏ మిస్డ్ కాల్ అనమాట. సో 8886650468 అనమాట. ఈ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి మాధురి గారికి అయితే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ని అడిగి మొత్తం తెలుసుకుందాం అనమాట. అంటే మాధురి గారు వాళ్ళ స్టాఫ్తో ఎలా ఉంటారు అంటే షాప్లో అంటే వాళ్ళ శారీలు ఫేమస్ అని చెప్పారు కదా మేడం గారు. సో శారీస్ ఏ విధంగానే మొత్తం కనుక్కొని చూద్దాం. ఎందుకంటే మాధురి గారు చాలా కోపడే వ్యక్తి అని చాలా మంది బయట అంటున్నారుగా. సో వాళ్ళ స్టాఫ్ని అడిగి తెలుసుకున్న వాళ్ళతో ఎలా ఉంటారు ఏంటి సంగతి కూడా. సో లెట్ గో స్టార్ట్. అని మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? సెక్యూరిటీ పని చేస్తాం. సెక్యూరిటీ. అవును. అంటే మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? మస్తు రోజులు షాప్ ఓపెన్ అయినప్పుడు సెక్యూరిటీ. షాప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి. అవును అవును అవును. మీ పేరు? రమేష్. రమేష్. అవును. మరి మీరు బిగ్ బాస్ చూస్తారా? అవును సార్, రోజు చూస్తాం కదా. మా మేడం రోజు మేడం గారు లోపల బిగ్ బాస్ లోకి వెళ్ళారు కదా, చూస్తారా? అవును సార్, రోజు చూస్తారు. అవును సార్, రోజు చూసుకుంటాం. మీ మేడం ఎట్లా అనిపిస్తుంది మీ ఆర్పీర్ కానీ గేమ్? మంచిగా ఉంది సార్. మా మేడం అంటే మాకు అంటే మంచిగానే ఉంటుంది. అవును. అంటే మీరు ఎన్ని రోజులు అవుతుందని ఇక్కడ పని చేయబట్టి? ఈ షాప్ ఓపెనింగ్ అయ్యింది కదా అప్పటి నుంచి ఎన్ని ఉన్నాం ఇక అక్కడ నుంచి. అవును సార్. మొన్న షో చూసారా? నాగార్జున గారు ఏమంటే మాధురి గారిని మాధురి గారు ఇంత కోపం పనికిరాదు అని అన్నారు. నిజంగానే అంత కోపం ఉందా మాధురి గారికి? చూసుడు కోపము మాట్లాడడానికి చాలా కోపంగా మాట్లాడుతున్నారు కదా. నిజంగానే చాలా మంది మాధురి గారికి అంత కోపం ఎందుకు అంటున్నారు? లేదు కోపం లేదు, ఫేసే అంతే. మాట తీరా అంతేనా? మాట అంతే. అంటే ఫ్రీ ఉంటాయి మేడం గారు మాకు ఎప్పటికైనా అట్లా కోపం. ఇప్పుడు మాధురి గారు శ్రీనివాసరావు గారు ఎదురున్నారు కదా. అవును. ఖాళీ టైంలో ఎక్కడికి వస్తారా? అవును వస్తారు.
అంటే మేడం సార్ ఇద్దరు వస్తారు. ఇద్దరు వస్తారు, ఎప్పుడెప్పుడు మేడం సార్ వస్తారు, ఎప్పుడు సార్ వస్తారు, ఇద్దరు వస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా. అవును. మీతో ఎలా ఉంటారు మాధురి గారు? మస్తు ఉంటది, తిరిగి ఉంటది, ఇక మన ఫ్యామిలీ లెక్క ఉంటారు ఇక. ఫ్యామిలీ లెక్క. అంటే మాట్లాడతారా మీతో? అవును, మాట్లాడతారు. అంటే ఈవినింగ్ టైం మార్నింగ్ టైంలో వస్తారా లేకపోతే ఎప్పుడైనా వస్తారు సార్. 2 రోజులకు, మళ్ళీ రోజుకు వచ్చేస్తారు, వారంకి వచ్చేస్తారు. అంతం లేదు వాళ్ళకి, ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. వచ్చి మాట్లా ఫ్రీ, మన ఇంట్లో లెక్క మాట్లా ఉంటారు. అట్లా మీ స్టాఫ్ అందరితో ఫ్రీ ఉంటారా? ఫ్రీ సార్. మరి మీ మేడం గారికి ఓటేసారా? అవును సార్, మిస్ కాల్ ఇచ్చారా? అవును సార్. అంటే మీ మేడం గారు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు కదా. అవును. మీ వైపు నుంచి మీ మేడం గారికి ఏమని చెప్తే ఒకళ్ళు చెప్పాలనుకుంటా? ఒక కప్పు పట్టుకు రావాలని ఉద్యోగం ఉంది సార్ మాకు. మా మేడం మా షాప్ కి బెస్ట్ ఉన్నట్టు, మంచిగా కప్పు కావాలి కంపల్సరీ. కాబట్టి ఫోన్ ఓటు వేస్తున్నాం. మీ మేడం కి మరి ఏం చెప్తావు? మా మేడంకి అదే అంటున్నాము, కప్పు పట్టుకు వస్తే మాకు మంచిగా ఇంకా. అవును సార్, ఆల్ బెస్ట్, బాగుంటా అని చెప్తున్నాం సార్. గైస్, మాధురి గారికి ఎప్పటి నుంచో శారీల కలెక్షన్ అయితే చాలా ఇష్టం అనమాట. సో ఆ ఇష్టంతోనే ఇంట్లోనే కొన్ని వందల చీరలు అయితే ఉంటాయి అనమాట. అంటే ఎప్పటికైనా ఒక బట్టల షాప్ పెట్టాలని ఆశతోనైతే శ్రీ కాంచీపురం వక్లా సిల్క్స్ అయితే దువ్వాడ శ్రీనివాసరావు గారు మాధురి గారు అయితే ఒక 8 నెలల క్రితం అయితే స్టార్ట్ చేశారనమాట. సో మేము వెళ్ళేసరికి దువ్వాడ శ్రీనివాసరావు గారు అయితే అందుబాటులో లేరు. సో సార్ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందని వాళ్ళ స్టాఫ్ మొత్తం అయితే మనతో చెప్పడం జరిగిందనమాట. సో చేసేదేం లేక ఈవినింగ్ దాకా వెయిట్ చేసి దువ్వాడ శ్రీనివాసరావు గారికి కలిసి వెళ్దాం అనుకున్నాను. సో మాధురి గారు నామినేషన్లో ఉండటంతో వాళ్ళ స్టాఫ్ వాళ్ళు మొత్తం కూడా ఇక్కడైతే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనమాట, మాధురి గారిని సపోర్ట్ చేస్తూ. అక్కడ ఏం రాసిందో చూడండి, మాధురి గారు గివి శ్రీకాలు 8886504668 అనమాట. గైస్, ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మదీనా కూడా క్రోమా ఎలక్ట్రానిక్స్ పక్కనే అయితే మన శ్రీ కాంచీపురం వక్లా సిల్క్స్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 2 స్టేర్లు ఉంటుంది. మనకైతే గ్రౌండ్ ఫ్లోర్ని అయితే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో దువ్వాడ శ్రీనివాసరావు సార్ అయితే ఇంకా రావలేదనమాట. జస్ట్ ఒక అర్ధగంట అయితే వస్తానని చెప్పారు. సార్ కోసం వెయిటింగ్ అనమాట. సో గైస్, దువ్వాడ శ్రీనివాసరావు సార్ అయితే మనకైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. సో ఇక్కడికి రాగానే ఒక అర్జెంట్ కాల్ రావడంతో వెంబడే బయలుదేరితే వెళ్ళిపోయాడు చూడండి.